అయ్యండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కిచిడి ఎట్లా చేయాలో చూపిస్తానండి. అదిగోండి పచ్చెనపప్పు ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోండి. నేను బ్రౌన్ రైస్ నానబెట్టుకున్నాను. మీరు దీంతో కనుక వైట్ రైస్ దీని నిండా పావు సెట్ తీసుకుంటే దీనికి ఇక్కడికి వచ్చేసి పచ్చెనపప్పు ఇక్కడ కొద్దిగా ఇక్కడ వరకు తీసుకోండి. 2 గ్లాస్ ఇట్లా 2 గుప్పిళ్ళని ఇట్లా పోయండి. ఒక 2 గంటల ముందు అవి మాత్రం నానబెట్టండి, ఎందుకంటే కొద్దిగా మెత్తగా బాగుంటుంది. దాంట్లోకి అదిగోండి పెద్ద ఉల్లిపాయలు ఇట్లా చిన్న పాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయని నేను అట్లాగే వేసుకున్నాను, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు ఒక పాయ ఉడుచుకొని ఇట్లా వేసుకున్నానండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. కారం మీరు తినే దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా చెక్క లవంగ యాలకులు వేసుకోవాలండి. 2 మిరియాలు నేనైతే అంతే వేసుకున్నాను. మీరు ఆ రైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. తర్వాత అది కొంచెం సన్నగా తరిగిన టమాటాలు, తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా సన్నగా కోసి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో వేసి. అదిగోండి అట్లా ఆయిల్ వేసాను, దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసాను, ఎందుకంటే నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి వేసాను. అదండి తాలింపు గింజలు మొత్తం వేసాను. ఎండుమిరపకాయ పచ్చెనపప్పు ఈ మొత్తం వేసాను. జీలకర్ర ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బాగుంటుంది. సన్న ఆవాలు ఈ మినపప్పు కూడా వేసుకున్నాను. దాంట్లో ఏం చేస్తారంటే ఇంగు వేయండి. నేనైతే ప్రతి దాంట్లో ఇంగు వాడతాను, ఎందుకంటే మంచిదేమో నాకైతే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దాంట్లోనే ఇవన్నీ వేసేసుకోవటమేనండి తిరగమాతలో. చాలా బాగుంటుందండి తినడానికి కూడా. ఎప్పుడైనా పొడి పొడిగా ఉండాలండి, మెత్తపడకూడదు. దాంట్లోనే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కోసుకున్నవి కూడా వేసేసుకోండి. ఆకులు అలములు అనుకుంటే నేనేం చేయలేనండి, నేను ఎక్కువ వాడతాను. మీకు దాన్ని బట్టి చూసి వేసుకోండి. మీకు ఇష్టం లేదనుకోండి అవి తగ్గించుకోండి, కొత్తిమీర అవి. నేనైతే అంతే ఎక్కువే వాడతాను. ఇప్పుడు ఇది దోరగా వేగాలండి. దాంట్లోనే మనం నానబెట్టుకున్న బియ్యం ఫస్ట్లోనే కడుక్కోవాలి, ఎందుకంటే నానిన తర్వాత కడిగితే నడ్లు ఇరుగుతాయండి. అందుకని చెప్పి ముందే కడుక్కొని పెట్టుకొని నీళ్లు మళ్ళీ ఒకసారి పైన వంచేయాలండి. వంచేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కూడా దోరగా వేగే వరకు బియ్యము పచ్చెనపప్పు ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ వేగే వరకు కూడా మళ్ళీ వేయించాలండి. దాంట్లోనే పసుపు కూడా వేసేసుకోండి, ఎందుకంటే కొద్దిగా కలర్ఫుల్గా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. పావు స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి, స్పూన్లో పెద్దది కాదు. పసుపు మీరు ఒక్కొక్కరు ఎక్కువ పడతారు, ఒక్కొక్కరు తక్కువ పడతారు, దాన్ని బట్టి మీరే చూసుకొని వేసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా అందుకని చెప్పి కొద్దిగా గట్టిగా అదే తొందరగా ఎక్కువసేపు ఉడకాలి కదండి. మీరైతే కనుక ఈ గ్లాస్ తోటి బియ్యం పోసుకొని పచ్చెనపప్పు కొద్దిగా ఇక్కడికి పోసుకున్నారనుకోండి, 2 పోయింది, ఎందుకంటే పాన్లో 1.5 కదా పట్టేది గ్లాస్కి. కానీ ఈ పచ్చెనపప్పు ఉంటాయి కాబట్టి 1-2 పోసేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది నీటి కొలత. తర్వాత దాంట్లో ఉప్పు సరిపడా వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకొని తిప్పుకొని చూడాలండి, ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకుంటే పాన్లో 3 విజిల్స్ రానిచ్చే వరకు ఉండాలండి. అలా విజిల్ పెట్టేసుకోండి. మీకైతే వైట్ రైస్ అయితే 3 కూతలు చాలండి, అదే బ్రౌన్ రైస్ అయితే ఒక 5 కూతలు రానివ్వాలండి, ఎందుకంటే కొద్దిగా బ్రౌన్ రైస్ ఎంత కాదన్నా కొద్దిగా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతేనండి. ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు కూడా సాల్ట్ చూసుకొని అన్ని సరిపడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేయటమేనండి, విజిల్స్ రానియండి. ఇదిగోండి ఆలివ్ ఆయిల్ మంచిదని చెప్పి నేను ఆలివ్ ఆయిల్ యాక్టివ్ అని తెచ్చుకున్నానండి. ఇది ఇట్లా ప్యాకెట్ రూపంలో కూడా వస్తుంది. ఇది 300 ఎంతో చిల్లర పడుతుంది అనుకుంటండి. రిలయన్స్లో తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఇప్పుడు అదే సీసాల్లో అనుకోండి బాగా ఎక్కువ రేట్ ఉంటుంది కేజీయే. అందుకని చెప్పి ఇది ఆలివ్ యాక్టివ్ అని ఇది కూడా బాగానే ఉందండి. ఒకవేళ మీకు ప్రతి నెల ఏదో ఒకటి మారుస్తూ ఉంటాం కదా, అట్లా మార్చాలనుకున్నప్పుడు కూడా తెచ్చుకోండి. ఇది 270 అంత పడింది, నాకైతే గుర్తులేదండి రేట్ మాత్రం. కానీ మామూలు నూనె మీద ఎక్కువే పడుతుంది ఆలివ్ యాక్టివ్ అని చెప్పి, కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే వేసానండి దాంట్లో. ఒకవేళ మీకు ఇష్టమైంది అనుకోండి ఇలా తీసుకొచ్చుకోండి. ప్రతి నెల ఇప్పుడు ప్రతి నెల ఏదో ఒక ఆయిల్ మార్చాలి కదా. ఇదిగోండి ఈ నా ఏంటంటే బ్రౌన్ రైస్ కదండి, దాదాపు 7-8 కూతలు రావాల్సి వచ్చింది. అవి మీ వైట్ రైస్ అయితే 3 లేదా మహా అయితే 4 చాలండి. అలా అయిందండి. దాని ప్లేట్లో పెట్టుకొని తింటాం. ఈ ఒక బాగా ముడి బియ్యం అండి. ఈ ఉల్లిపాయ చూడండి మెత్తగా ఉడికిపోయింది. అది 3 కూతలకి అయితే ఇంత మెత్తగా ఉడకదండి, పాయలు అలా ఉంటాయి. నేను అంత పెద్ద పాయలు వేసిన చూడండి ఎట్లా ఉడికిపోయినాయో. ఇదిగోండి చూడండి చిన్నులపాయలు ఇలా ఒక ముద్దలో ఇలా పెట్టుకొని వేడివేడిగా తింటే ఒక టేస్ట్ అండి, ఇది చల్లారి నాకు తింటే ఒక టేస్ట్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. కారం సరిపోయిందండి, లైట్గా నాకు ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను తక్కువ తింటాను. కానీ తినే వాళ్ళకి ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. చూసి ఇచ్చేసుకోండి.
నేను మామూలుగా కిందే కూర్చున్నానండి. ఇలా బాస్పెట్లు వేసుకుని ఇదిగోండి ప్లేట్లో. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి మీద ఒక టేస్ట్ ఉంటుంది, ఇది ఆరిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. ఆరిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే ఏదైనా నోటిఫికేషన్ వస్తే, వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు వచ్చిన వంటలు నేను చూపిస్తున్నా, బాగానే ఉంటాయి. చెప్పినట్టు చేసి చూడండి. చాలామంది కిచిడి చాలామంది ఇష్టపడతారు. పొద్దున్నే టిఫిన్లోకి అలా చేస్తారు. సరేనండి, ఓకేనండి, బాయ్.